హిట్ మ్యాన్ అద్భుతమైన సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ రాణించిన గెలుపుపై ఆశలు చిగురించిన ఇండియా గెలవలేకపోయింది, ఓడిపోయింది. ఎస్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో మెరుపులొచ్చాయి, కానీ ఇండియా మాత్రం గెలవలేదు. భారత్తో 3 వన్డేల సిరీస్ని ఇంగ్లాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రాత్రి క్రికెట్ మక్కా లార్డ్స్లో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎందుకంటే అంత భారీ స్కోర్ చేసింది. మరి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డేల్లో భారత్పై ఇంగ్లాండ్కి ఇదే అత్యధిక స్కోరు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డాకెట్ 141 పరుగులతో విరుచుకుపడగా, మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ 91 పరుగులు చేశాడు. 74 పరుగులతో జో రూట్ మరోసారి రాణించాడు. చివరిలో జాస్ బట్లర్ మెరుపులు మెరిపించాడు. చివరి 3 ఓవర్లలో భారత బౌలర్లు ఏకంగా 62 పరుగులు సమర్పించుకున్నారు. అదే టీమిండియా కొంప ముంచింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 138 రన్స్ చేయగా, విరాట్ కోహ్లీ 66, కెప్టెన్ శుభ్మన్ గిల్ 77 రన్స్ చేసిన టీమిండియాకి ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కర్రన్ 4, ఆదిల్ రషీద్, జాకబ్ బెథెల్, జోఫ్రా ఆర్చర్లో చెరొక వికెట్ పడగొట్టారు.